హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, చలో విజయవాడ చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కారణం ఇదే. మరి ఎందుకు ఏమిటన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్, జిపిఎస్ ఈ రెండు విధానాలపై ఏటా చేస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 1న చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ పీసీఎస్ఈఏ ప్రకటించిందండి. జీపీఎస్ను గెజిట్ నిలుపుదల చేయడంపై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ గారు విధంగా బుధవారం ఓ ప్రకటనలో అయితే హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేష్ను కలిసి వినతి పత్రాన్ని కూడా ఈ మేరకు అందించారండి. సో ప్రతి ఏటా నిర్వహించేలాగే ఈ ఏటా కూడా సెప్టెంబర్ 1న చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని అయితే చేపడతాము. ఏదైతే సిపిఎస్, జిపిఎస్ విధానాలు ఉన్నాయో ఇవి నచ్చడం లేదు, ఎప్పటి నుంచో వద్దంటున్నా కూడా మా మీద బలవంతంగా రుద్దారు. కాబట్టి ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఈలోపు దీనికి తగు పరిష్కారం చూస్తే ఉండదు, కానీ లేదంటే మళ్ళీ ఉద్యమం బాట తప్పదు అంటున్న ఉద్యోగులండి. సెప్టెంబర్ 1న అయితే ఏపీ సిపిఎస్ఈఏ చలో విజయవాడ అయితే చేపడతామంటున్నారు.